హాయ్ హలో వెల్కమ్ టు బౌల్ ఇన్ బడ్జెట్. ఈరోజు మన మెనూలో ఒక ఇంట్రెస్టింగ్ కర్రీ ఆనపకాయ తాలింపండి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏముందంటారా? ఇది ఈజీ, హెల్దియర్, టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అండి. చూసారుగా ఇంగ్రీడియంట్స్. ఏం లేదు, తరిగిన ఆనపకాయ, చిన్న ఉల్లిపాయ, 2-3 మిర్చి, అంతే. ఇక్కడ నేను తీసుకున్న ఆనపకాయ మీడియం సైజ్, ఒక 600-700 గ్రామ్స్ ఉంటుంది. ప్రాసెస్కి వస్తే కుక్కర్ పెట్టి ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, మిర్చి, సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. అర్రే, ఆయిల్ వాటర్ మర్చిపోయారంటారా? కాదండి బాబు, అవి వేయకపోయినా ఆనపకాయ నుండి వచ్చే వాటర్ సరిపోతుంది. చల్లారాక కుక్కర్ ఓపెన్ చేసి చిన్న గోలీ సైజ్ చింతపండు నుండి వచ్చిన ఒక టీ గ్లాస్ రసాన్ని పోసి పప్పు గుత్తితో జస్ట్ లైట్గా ముక్కలన్నిటిని ఈవెన్గా నొక్కండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరి కూర దగ్గరకు అవ్వాలి. గుర్తుంచుకోండి, ఈ కూర నీళ్లుగా ఉంటే అస్సలు బాగోదు. ముందే చెప్పాను, తర్వాత మీ ఇష్టం. దీన్ని చల్లారాక పక్కన పెట్టేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దాంట్లో మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. వెయిట్ లాస్ కోసం అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది, తాలింపు కోసమే కాబట్టి. ఆయిల్, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. అంతేనండి. హెల్దీ రెసిపీ అంటే రుచి ఉండదు అనుకునే వాళ్ళు, పొట్టకి హాయిగా కమ్మగా తినాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఇది చేసుకుని తిని చెప్పండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఒక మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి.